తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 17వ రోజు కొనసాగుతున్నాయి. తమ సమస్యకు పూర్తి పరిష్కారం చూపే వరకు విజయవాడ వదిలివేలేది లేదంటున్నారు బాధితులు. మరోవైపు వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడకు తరలి వస్తున్నారు. దాంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే అగ్రిగోల్డ్ పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. ప్రభుత్వం తమ డిమాండ్కు స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు విజయవాడని వీడేది లేదంటున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. గత 15 రోజుల నుంచి రోజు రోజుకి ఉధృతం చేస్తూనే ఉన్నారు తమ ఉద్యమాన్ని. ఇప్పటివరకైనా తమకు న్యాయం చేయాలంటూ వీరు కోరుతున్నారు. మరోవైపు రిలే నిరాహార దీక్షలతో పాటు రోజుకు 5 మంది చెప్పు ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమయ్యారు. సార్, ఇదే పాటు ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం, అటువైపు వైసీపీ సభ్యులు కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై ప్రభుత్వం అటు స్పీకర్ కూడా కొంతవరకు దీన్ని ఈరోజు వద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు దీనిపై అసెంబ్లీ కూడా స్తంభింపు చేసిన వైసీపీ నాయకులు తర్వాత 10 నిమిషాలు వాయిదా తర్వాత కూడా ఈ 344 రూల్ కింద దీన్ని తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. సార్, ఈ పొద్దున్న నుంచి అసెంబ్లీని చూస్తున్నారు. వైపు వైసీపీ సభ్యులు స్తంభించినా కూడా ప్రభుత్వం మరోవైపు దాటవేసే చర్యలు చేస్తుంది. దీనిపై ఏమంటారు? రాష్ట్ర ముఖ్యమంత్రి 2 రోజుల క్రితం స్వయంగా వడ్డీతో సహా అగ్రిగోల్డ్ కంపెనీ నుండి వసూలు చేసి బాధితులను ఆదుకుంటామని శాసనమండలిలో చెప్పారు. అదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో కోర్టులో ఉందని మరో పేరుతోటి చర్చను దాటివేయటం కన్నా సుస్పష్టమైన హామీని బాధితులకు ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడాలి. ఇవాళ మా ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ నేతృత్వంలో 6వ రోజుకి ఆమరణ నిరాహార దీక్ష చేరింది. నిన్న వేలాది మంది విజయవాడని స్తంభింపజేశారు. ఈరోజు పిలవకుండానే ఇప్పటికి వందలాది మంది ఈ శిబిరానికి చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి 20,000 లోపు ఉన్నటువంటి పేదలకి 1180 కోట్లు, ఎవరైతే అగ్రి దొంగలు ఉన్నారో వాళ్ళ అరెస్టు, డబ్బు పూర్తిగా చెల్లించిన వారికి స్థలాల రిజిస్ట్రేషన్ లాంటి కీలకమైన వాటికి సమాధానం రాకుండా ఈ విజయవాడని, ఈ అమరావతిని వీడేది లేదు. అది 37 దాకా ఉంటే 37 దాకా ఉంటాము. ఇవాళ ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారు. చాలా నమ్రతతోటి, వినమ్రతతోటి ఈ లక్ష్యం సాధించడానికి మేము కట్టుబడి శాంతియుతంగా ఉన్నాము. ఈ వాస్తవ విషయాన్ని అర్థం కాకుండా కొంతమంది అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అలాంటిది కాకుండా ఈరోజు దీనికి పరిష్కారం చూపుతారనే విశ్వాసంతో ఆయన సామర్థ్యము, తెలివితేటలు ఇక్కడ పొరపాటు నిర్ణయానికి పానివ్వని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సార్, చూస్తున్నారు గత పొద్దున్న నుంచి కూడా సభ వాయిదా కూడా పడింది. ఈ సభ స్తంభింపం కూడా జరిగింది వైసీపీ తీరును. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నారు 105 మంది చనిపోతే ఎందుకు సభలో మీరు చర్చకు సిద్ధం కావట్లేదని. దీనిపై ఏమంటారు? 107 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఉంది, చీమ కుట్టినట్టు లేదు. దురదృష్టం ఏంటంటే విజయవాడ నగరానికి చెందిన శాసనసభ్యుడే ఇది కోర్టులో ఉంది, దీన్ని పరిష్కారం అయిపోయిందని చెప్పడం అంటే అది చాలా హాస్యాస్పదం. 107 మంది చనిపోతే నీకు ఆ చావులు కనపట్టలేదని చెప్పి అడుగుతున్నా. అలాగే ఈ ప్రజా వ్యతిరేక పని, అలాగే అవ్వాస్ బ్రదర్స్ ఏజెంట్లుగా పనిచేసేటువంటి శాసనసభ్యుల భర్తం పడతాము, అవసరమైతే బొండా ఉమామహేశ్వరరావు ఇంటిని దిగ్బంధనం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సానుకూలతతో, సానుభూతితో తక్షణమే ఈ సమావేశాల్లో ఈ రోజునే దీనికి తుది పరిష్కారం చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చూస్తున్నాం, అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్న ప్రకారం అయితే ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రిని అధికారులతో పాటు వీళ్ళు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదే విధంగా జరగకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టమైన హామీ ఇవ్వండి. ఒకవేళ అదే హామీని మాకు ఇవ్వకపోతే ఇక క్షేత్రస్థాయి ఉద్యమాలకు కూడా సిద్ధమవుతాం. ప్రతి ప్రజా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలతో సహా అందరూ ఇళ్లను కూడా ముట్టడించడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో